హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివ 24 ఫ్రేమ్స్. ఈరోజు మనం కాంతా మూవీ ఎలా ఉందనేది తెలుసుకుందాం. ఈ మూవీ హిట్టా ఫట్టా? దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో మన తెలుగు ఆడియన్స్ని మెప్పించారా లేదా అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మన వీడియోస్ ముందుగా మీకు వస్తూ ఉంటాయి. ఇక మనం కాంతా మూవీ రివ్యూలోకి వెళ్తే, దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోన్సే, సముద్రగని వీళ్ళు ప్రధాన పాత్రలో నటించిన మూవీ కాంతా. మనం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ గారు మన మధ్య వచ్చిన లక్కీ భాస్కర్ మూవీ ఉంది కదా, ఆ మూవీ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆల్మోస్ట్ చాలామంది ఆ సినిమా చూశారు, చాలామంది ఆ సినిమాను చూసి మెచ్చుకునే వాళ్ళు అయితే లేరు. సినిమా అంత ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ సినిమాలో కథ కానీ తీసిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ సినిమా చూసి ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రేంజ్లో అదే లెవెల్లో ఉంటుందనుకుని వెళ్తే మాత్రం నిజంగా అభిమానులకు కానీ వెళ్ళిన ఆడియన్స్కి కానీ ఖచ్చితంగా నిరాశ అయితే కలుగుతుంది. అసలు మనం ఈ సినిమా సింపుల్గా స్టోరీ లైన్లోకి వెళ్తే, సముద్రగని గారు ఆయనకి వాళ్ళ అమ్మగారు స్టోరీ సినిమా తీయాలని చెప్పి ఆయన శాంత అనే పేరుతో ఒక కథ రాస్తాడు. కథ రాసి ఆ కథని సినిమాగా తీయడానికి ఒక సరైన క్యారెక్టర్ కోసం ఆయన మామూలుగా వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మన హీరో క్యారెక్టర్ ఈయనకి పరిచయం అవటం, ఈయన ద్వారా ఆయన సినిమాలు తీయటం, ఆయన కొంచెం ఫామ్లోకి రావటం, తర్వాత ఈయన రాసుకున్న వాళ్ళ అమ్మగారి కథని ఈ హీరో ద్వారా సినిమా తీయాలనుకోవటం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే, మన హీరో కథ ఏదైతే రాశారో ఆ కథకు తగ్గట్టుగా సినిమాలో నటించకుండా తన సొంతగా నటించడం, కొంచెం ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసి సినిమాలో నటించడం, ఓవర్ యాక్షన్గా చేయడం అనేది సముద్రగనికి అయితే నచ్చదు. ఇలా నచ్చకపోవడంతో ఈ సినిమా సగంలో ఆగిపోతుంది. తర్వాత ఆ సినిమా మళ్ళీ ఎలా బిగిన్ అయింది, ఆ సినిమా పూర్తయిందా లేదా, అసలు తర్వాత ఏం జరిగింది, ఈ మధ్యలో హీరోయిన్ చనిపోతుంది, తను ఎందుకు చనిపోయింది, ఇలా ఒక మిస్టరీగా అయితే మాత్రం సినిమా అయితే సాగుతుంది. ఇందులో రానా గారి క్యారెక్టర్ ఏంటి, అసలు ఆయన ఏం చేస్తాడు అనేది ఈ సినిమాలో కథాంశం. అయితే ఈ సినిమాలో మనం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ హాఫ్లో ఎంతసేపు సముద్రగని గారి ఆయన స్టోరీకి సంబంధించిన కథని, ఫస్ట్లో ఆగిపోయిన కథని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇది స్టార్ట్ చేసే టైంలో ఈ హీరోనే ఆ సినిమాని అయితే తీయాలి. ఆల్రెడీ కొంత భాగం ఆయన షూట్ చేశారు కాబట్టి. ఆ తర్వాత సముద్రగని గారు చెప్పిన స్టోరీ కాకుండా ఈయన సొంతగా శాంత అనే కథని కాంతాగా మారుస్తారు ఈయన. అలా మార్చి మళ్ళీ సేమ్ ఆయనకు నచ్చినట్టే సినిమా తీయటం, ఆయనకు నచ్చినట్టే యాక్టింగ్ చేయటం, ఇలా రకరకాలుగా స్టోరీ అయితే సాగుతూ ఉంటుంది. ఈ మధ్యలో వచ్చే సీన్లు, ఈ సినిమాకి ఆ స్టోరీకి తగ్గట్టుగా తెరకెక్కించే సన్నివేశాలు, అంటే అప్పట్లో సినిమాలు ఎలా తీసేవారు అనేది కెమెరా సెట్టింగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ, విజువల్స్ కానీ కొంతమేరకు బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి. ఇదే టైంలో హీరోయిన్ రావటం, హీరోయిన్ని పరిచయం అవటం, తన నటన కూడా అద్భుతంగా ఉందని వీళ్ళు మెచ్చుకోవటం, ఇలా వీళ్ళు మళ్ళీ ప్రేమలో పడటం, ఇదంతా జరుగుతుంటుంది. తర్వాత మనకి ఇంటర్వెల్ సీన్ వచ్చేవాటికి హీరోయిన్ అయితే చనిపోతుంది. తను ఎందుకు చనిపోయింది ఏంటి అనేదే ఇక్కడ మెయిన్ కీ రోల్గా ఉంటుంది. ఇక రానా గారికి ఆ విషయానికి వస్తే మాత్రం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనమాట. ఆయన ఆమె ఎందుకు చనిపోయింది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేయడానికి అయితే ఆయన వస్తారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ మీదే ఉంటుంది. ఇక అందరినీ ఇన్వెస్టిగేషన్ చేయటం అదంతా కొంచెం మనం మాట్లాడుకోవాలంటే మాత్రం నిజంగా నాకైతే సెకండ్ హాఫ్లో అసలు థియేటర్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చేద్దాం అయితే మాత్రం అనిపించింది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా అయితే సినిమా అయితే లేదు. ఎందుకంటే నేను లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే, అంటే నేను కొంచెం ఎక్కువ హైప్గా ఊహించుకున్నాను అనిపించింది. అంటే ఇన్వెస్టిగేషన్ సీన్లు కూడా
ఎంతసేపు మనకు స్టోరీ అర్థమైపోతూ ఉంటుంది. అక్కడ ఏమీ ఉండదు. ఎంతసేపు ఏదో అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం, రానా గారు కూడా అంటే ఆయనకి తగ్గట్టుగా ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన బాగానే చేశారు. కానీ మనకు స్టోరీ అర్థమైపోతూ ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ సినిమా ఎండింగ్ వచ్చే వరకు కూడా వాళ్ళందరూ చుట్టూగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఎంతసేపు వీళ్ళిద్దరి మధ్య యుగో ఉంటుందన్నమాట. సముద్రగని గారు, మన హీరో, వీళ్ళ యుగో వల్లే ఆమె చనిపోతుంది అనేది లాస్ట్కి కొంచెం ఉండదు. అయితే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అవి అయితే మనం రివీల్ చేయకూడదు. లాస్ట్ ఒక 10 మినిట్స్ ఎపిసోడ్ అయితే బాగానే ఉంటుంది. కానీ ఓవరాల్గా సినిమా గురించి మనం చెప్పుకోవాలంటే మాత్రం ఫస్ట్ హాఫ్ పర్లేదు బాగానే ఉంది అనిపించినా కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆల్మోస్ట్ మైనస్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ బాగా లాగ్గా ఉంటుందన్నమాట. మనం చూసి 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 కొన్ని సీన్లు బోరింగ్ అయితే అనిపిస్తాయి. కొన్ని సీన్లు బాగానే ఉన్నట్టు అనిపించినా కానీ బోర్గా ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాకపోతే సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే సినిమా మీరు చూసి ఓకే అనుకున్నట్టుగా బయటకు వస్తారు. కానీ లక్కీ భాస్కర్ అటువంటి సూపర్ హిట్ మూవీ చూసిన తర్వాత మీరు అదే రేంజ్లో ఊహించుకొని థియేటర్కి వెళ్తే మాత్రం సినిమాలో మాత్రం ఏమీ ఉండదు. సబ్జెక్ట్ చాలా చిన్నది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న యుగో వల్ల అసలు ఒకరి జీవితం నాశనం అయిపోయింది అనే దాని మీద ఈ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే మాత్రం ఇక నాకైతే మాత్రం ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం కొంచెం బోరింగ్గా అనిపించింది. ఇదే విషయం. మీరు ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకుండా థియేటర్కి వెళ్ళండి, చూడండి. కానీ లాస్ట్ 10 నిమిషాల ఎపిసోడ్ అయితే బాగానే ఉంటుంది. ఇక మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు ఇంక ఇవన్నీ కొంచెం ఫన్నీగా ఉన్నట్టు అనిపించినా కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఇందులో ఇంకొకటి ఏంటంటే మన హీరో గారికి ఆల్రెడీ మ్యారేజ్ అవుతుంది. అది మనకు తెలుస్తుంది. మరి తర్వాత అసలు ఆమె క్యారెక్టర్ అసలు ఎందుకు ఉంటుందో కూడా అర్థం కాదనమాట. నాకు తెలిసి అసలు ఆ ఎపిసోడ్ లేకపోయినా బాగానే ఉండొచ్చు. కాకపోతే ఏదో నడిపించాలి కాబట్టి ఆ కాన్సెప్ట్ని అయితే నడిపించారు. అయితే మధ్య మధ్యలో కొన్ని స్క్రీన్ ప్లే ఎలివేషన్స్ అయితే బాగానే ఉంటాయి. ముఖ్యంగా మన హీరో గారు స్టార్టింగ్ ఎంట్రీ సీన్ అయితే బాగానే ఉంటుంది. అంటే ఆయన ఒక గొప్ప స్టార్గా లోయర్ నుంచి చాలా గొప్ప స్టార్గా అయితే ఆయన ఎదుగుతారనమాట. దానికి కారణం కరెక్ట్గా చెప్పాలంటే సినిమాలో సముద్రగని గారే. ఆయన దగ్గరే అతను చేరి ఆయన ద్వారా సినిమాలు వచ్చి ఆ రేంజ్కి అయితే వెళ్తాడు. కాకపోతే ఏంటంటే ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత అతను సముద్రగని గారు చెప్పిన మాట వినకపోవటం, దీనివల్ల వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి ఫైనల్గా ఇద్దరికి కొంచెం గ్యాప్ అయితే రావటం వల్ల వీళ్ళిద్దరు చేస్తున్న సినిమా ఆగిపోవటం, మళ్ళీ తర్వాత బిగిన్ అయినా కూడా అదే గ్యాప్ కంటిన్యూ అవుతా అలానే ఆ సినిమా అయితే మాత్రం పూర్తి చేస్తారు. ఇక ఫైనల్గా ఏంటంటే ఇందులో ఆ సినిమా రిలీజ్ అవుతుందా లేదా ఏంటి, తర్వాత ఏం జరుగుతుంది ఫైనల్గా అనేది మనం క్లైమాక్స్లో చూడాలి. ఇదండి ఈరోజు మూవీ అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. మన ఛానల్ అయితే మాత్రం రేటింగ్ ఇవ్వడం జరగదని మనందరికీ తెలుసు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం సినిమాకి రేటింగ్ ఇచ్చి ఆ సినిమా స్థాయిని అయితే తగ్గించకూడదు ఎప్పుడైనా కానీ. సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పడం వరకే మన ఉద్దేశం. కాబట్టి ఇది నాకు నచ్చింది కాబట్టి ఇంకొకరికి నచ్చాలి అని అయితే లేదు. అది ఎవరి ఉద్దేశం వాళ్ళది. కానీ సినిమాని మాత్రం ఎప్పుడైనా సరే థియేటర్లో చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు మెయిన్గా. ఇదండి ఈరోజు అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.